ఉచిత బస్సు సౌకర్యంతో 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు 6,680 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీలో మహిళలు 200 కోట్ల జీరో టికెట్లు ప్రయాణం పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. అనంతరం మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరందరూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని విరివిగా వాడుకొని 200 కోట్ల సార్లు మీరు ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేయటం వల్ల మీరు బంధువులు కలుసుకోగలిగారు. మీ పిల్లలు పాఠశాలలో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళగలిగారు. మీరు అనేక ప్రాంతాల్లో కూలీలుగా ఉన్నప్పుడు ఒక దూర ప్రాంతాలపై పని చేసుకోవడానికి పనికొచ్చినట్టుగా ఆర్టీసీ బస్సును వాడుకోగలిగారు. నగరాల్లో పని కోసం వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సుని వాడుకోగలిగారు. మీరు ఆ రకంగా ఈ సంవత్సరం కాలంలోనే ఈ బస్సులో ప్రయాణం చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 6,640 కోట్ల రూపాయలు మీరు ఆదా చేసుకున్నారు. 6,680 crores వాళ్ళు ఆదా చేసుకున్న ఆ 6,680 crores మీ కుటుంబాలకు మీ కోసం మిగుల్చుకోగలిగి మీరు ఖర్చు చేసుకొని మీ అవసరాలకి వాడుకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కలిగించింది. అందుకని నేను రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కేవలం ప్రయాణాల ద్వారా మాత్రమే వెసులుబాటే కాకుండా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కోటీశ్వరులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కూడా చేస్తాం.